గుడ్ ఆఫ్టర్నూన్ థర్డ్ బీకామ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం మార్కెటింగ్ లెసన్లో భాగంగా రివిజన్లో మనం గత కొన్ని రోజులుగా మార్కెటింగ్ సంబంధించిన అంశాలు, ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు అమ్మకాలకు మరియు మార్కెటింగ్కు మధ్య గల తేడాలు ఏవని ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. సో అది మనకి 10 మార్క్స్కి రావడానికి ఉండే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. సో దాని మీద డిస్కషన్ చేద్దాము. సో అలాగే మండే మరి సార్ ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్ సెమినార్కి. రిమైనింగ్ ఇందులో ఇంకెవరైనా ఒకరిద్దరు మీరు మన సబ్జెక్టులు కూడా ఒక మార్కెటింగ్లోను ఒక ఎంఎఫ్ఎస్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ప్రిపేర్ అవ్వండి. సోమవారం నుంచి ఒకరిద్దరికి పెడదాము. నా క్లాస్ చెప్తూనే మీకు కూడా ఒక అవకాశం ఇస్తాను. అలాగే జోష్న, నువ్వు వారు సోమవారం నాడుకి నీకు ఏదైనా స్టూడెంట్ సెమినార్ ఉందమ్మా? స్టూడెంట్ సెమినార్ నీది ఉందా ఏదైనా? చూడండి, ఇంకా ఎవరైనా. అనురాధ కూడా వచ్చింది. అనురాధ ఆల్రెడీ సోమవారం నాడు సార్ క్లాస్ చెప్తున్నారు అని తెలిసింది. సో ఇంకెవరైనా రిమైనింగ్ పీపుల్ మరొకరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి కూడా మనకి ఇంటర్నల్ మార్క్స్లో భాగమే కదా ఇవన్నీ, ఒక స్టూడెంట్ సెమినార్ చెప్పడం అది. అందుకని ఒక టాపిక్ ఒకటి రెడీ రాసుకొని పెట్టుకోండి. అందరూ కూడా ఎవరి పేరైనా చెప్పినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాము. మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 20 minutes అని మీరు చెప్పినట్లయితే రిమైనింగ్ క్లాస్ నేను చెప్పుకుంటాను అప్పుడు నా క్లాస్లో. అలాగ ఒక్కొక్కరికి అవకాశం ఇద్దాము. సరే సరే, స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకుని. చూడండి, అమ్మకాలు మరియు మార్కెటింగ్ మధ్య వ్యత్యాసము. సో ఈ క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, అమ్మకాలు మరియు మార్కెటింగ్ మధ్య గల తేడాలను వివరించండి లేదా వ్యత్యాసాలను వివరించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే, అఫ్కోర్స్ ఇదనే కాదు, ఎక్కడైనా సరే మనకి అమ్మకాలు మరియు అమ్మకాలకి మరియు మార్కెటింగ్ మధ్య వ్యత్యాసాలు అడిగినప్పుడు కానీ, లేదా మనకి ఇంతకుముందు కూడా దాన్ని అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లో కూడా తేడాలు అవి అడిగినప్పుడు ఏదైనా ముందు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాటి యొక్క నిర్వచనాల మీద ఫోకస్ చేయాలి. అంటే ఏమిటి, అమ్మకాల యొక్క స్వభావం ఎటువంటిది, మార్కెటింగ్ యొక్క స్వభావం ఎటువంటిది, ఇవన్నీ చెప్పి వాటికి వ్యత్యాసాలు ఏమేమి ఉన్నాయో ప్రతి అంశం పట్ల ఇక్కడ రాయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మకాలు మరియు మార్కెటింగ్ మధ్య వ్యత్యాసాలు ముందు కొంత వాటి యొక్క ఇంట్రడక్షన్ అంటూ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో సేల్స్ వర్సెస్ మార్కెటింగ్ అని చెప్పాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ వేర్ షుడ్ అన్ ఎర్లీ స్టేజ్ కంపెనీ ఫోకస్ దేర్ ఎఫర్ట్, దేనిపైన కంపెనీ వాటి యొక్క ఎఫర్ట్స్ని పెట్టవలసి ఉంటుంది అనే విషయాలు కూడా మనం ఈ యొక్క వ్యత్యాసాల్లో చెప్పుకుంటాము. సో రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. అమ్మకాలు కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, రెండు కూడా చూడటానికి ఒకేలాగా అనిపిస్తాయి. మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ సేల్సే కదా, సేల్స్ చేస్తే మార్కెటింగ్ చేసినట్లే కదా అని అనిపిస్తుంది. కానీ రెండింటి మధ్య ఒక స్లైట్ డీవియేషన్ అంటూ ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని గమనించి ప్రతి అంశంలో కూడా వాటిని మనం ఆ విధంగా ఉపయోగించవలసిన ఉత్పత్తిదారులు ఆ విధంగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ సో అమ్మకాలు మరియు మార్కెటింగ్ అనేది ఒక సంస్థలో ఉండే రెండు వ్యాపార విధులు. సో దేనికి వాటికి సంబంధించి, సో అమ్మకాలు చేయడంలో కూడా వ్యాపారంలో మార్కెటింగ్ యొక్క విధులు, అదే వ్యాపారం యొక్క విధులు ఉంటాయి. సో అమ్మకాలకు సంబంధించినటువంటి నేచర్ ఏంటి ఉంటుందో ఆ నేచర్ని మనం ఉపయోగిస్తాము. మనకు తెలుసు, అమ్మకాలు అనే ప్రక్రియలోనే ఒక వస్తువు మీద ఒక ఉత్పత్తిదారుడికి ఉండేటటువంటి హక్కు అది బదిలీ చేస్తాడనమాట వేరొక వ్యక్తికి. అలా అమ్మకాలు అనే ఒక ప్రక్రియ ద్వారా తన యాజమాన్య హక్కును బదిలీ చేస్తాడు. అట్ ది సేమ్ టైం ఆ వినిమయంలో ఏం జరుగుతుందంటే వస్తువు బదిలీ జరుగుతుందన్నమాట. వస్తువు బదిలీ ఇక్కడ, లేదంటే సేవల బదిలీ. ఇక్కడ సేవలు కూడా ఉండొచ్చు, వస్తువులేనే కాదు, అమ్మకాల దగ్గర సేవలు కూడా, కంటికి కనిపించే వస్తువులు మరియు కంటికి కనిపించినటువంటి సేవలను కూడా మనం బదిలీ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మార్కెటింగ్లో కూడా ఆ బదిలీ కావాల్సినటువంటి ఒక అవకాశాలను సృష్టిస్తుంది అన్నమాట. ఇక్కడ అది
సో ఈ విధంగా అమ్మకాలు మరియు మార్కెటింగ్ అనేది ఒక సంస్థలో ఉండే రెండు వ్యాపార విధులు. దేనికదే వాటికి కేటాయించినటువంటి విధులను అవి చక్కగా నిర్వహిస్తాయని చెప్పవచ్చును. అలాగే ఇవి రెండూ కూడా మెయిన్ ప్రధానమైనటువంటి ఉత్పత్తి ఏంటో ఆ ప్రధానమైన ఉత్పత్తిని మరియు వాటిని అమ్మకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ గమనించండి, ఒక ఉత్పత్తి మనం అమ్మకం చేస్తున్నప్పుడు వాటిని అమ్మిన తర్వాత వచ్చే ఆదాయం పైన, వాటిని అమ్మినటువంటి వస్తువు పైన కూడా ఈ యొక్క రెండు విధులు కూడా ప్రభావితం చేస్తాయి. ఏంటి, మొదట అమ్మకాల్లో అయితే ప్రధానమైన ఉత్పత్తి ఏమవుతుంది, అప్పటి వరకు మన పేరు మీదుగా ఉన్నది, మన యొక్క హక్కు భుక్తంలో ఉన్నటువంటిది అవతల వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దానిని ఇక మనం అవతల వ్యక్తి యొక్క పేరు మీదుగా మళ్లించడం కానీ, అవతల వ్యక్తికి ఆ హక్కుని అందజేయడం కానీ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ హక్కుని లేదా ఆ వస్తువుని అమ్ముకోవడం ద్వారా ఆదాయాన్ని మనం పొందడం అనేది ఇది ప్రభావితం చేస్తుంది. అమ్మకాలైనా ఎంత రేటుకి అమ్ముతామో అంత మేరకు ఆదాయం వస్తుంది. మార్కెటింగ్లోనైనా మనం ఏ విధంగా ఒక వస్తువుని వస్తువుకి ధర నిర్ణయించామో ఆ మేరకే ఆదాయం అనేది కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ప్రధానమైన ఉత్పత్తిని అలాగే ఆదాయాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు. ఇవి అమ్మకాలు మరియు మార్కెటింగ్. అలాగే అమ్మకము అనే పదము వస్తువులు మరియు సేవల అమ్మకాలకు దారితీసే అన్ని కార్యకలాపాలను సూచిస్తుంది. ఇక్కడ గమనించి సేల్స్ మనం అనగానే, సేల్స్ లేదా అమ్మకము జరిగిందని అనగానే ఏంటి, ఇక్కడ వస్తువు కానివ్వండి సేవలు కానివ్వండి వాటి అమ్మకాలకు దారితీసిన అన్ని కార్యకలాపాలను కూడా ఈ అమ్మకాల ప్రక్రియ కింద మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. అమ్మకం అనే ప్రక్రియ ఏమేమైతే అంశాలను కలిగి ఉంది, మొదట మనం దాని యొక్క మంచి చెడ్డలు చూసుకుని ఆ వస్తువు యొక్క ఎంపిక చూసుకుంటాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ అమ్మకం అనేటటువంటి ప్రక్రియ చిట్ట చివరన జరుగుతుంది. సో ఈ ప్రక్రియ చిట్ట చివరన జరిగే ఈ ఏదైతే హక్కు బదిలీ ఉందో ఆ దారి తీయడానికి అవకాశం ఏర్పాటు చేసిన అన్ని కార్యకలాపాలను కూడా అమ్మకం అనే పదం కిందకే తీసుకొని వస్తాము. మరియు విక్రయించబడినటువంటి వస్తువులు కానీ ఆ సేవలను కానీ ప్రజలకు ఆసక్తి కలిగించేటట్లుగా చేసేదే ఇక్కడ మార్కెటింగ్. ఏవైతే మనం విక్రయించడానికి సిద్ధం చేశామో, ఏవైతే అమ్మకానికి ఉంచామో, అలా అమ్మడానికి ఉంచిన సేవలను ఆ వస్తువులను కూడా అమ్మేటట్లు చేసే విధంగా పురికొల్పడం లేదా అందుకు అవకాశం ఉన్న ప్రక్రియని మనం మార్కెటింగ్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి నిన్ను వెతుక్కొని రావడము, నీ దగ్గర ఒక వస్తువు ఉందని కొనుక్కోవటము, ఆ వస్తువును అతను డబ్బులు ఇచ్చి కొనుక్కొని వెళ్ళటము, ఇక్కడ వరకు ఏం చేస్తుంది, మార్కెటింగ్ చూసుకుంటుంది. అతను నీ దగ్గరికి రప్పించటము, అతనికి నీ దగ్గర వస్తువు ఉన్నదని తెలిసేటట్లు చేయటము. అలాగే ఈ ఈ రకంగా ఒక వస్తువులో ఉన్నటువంటి అలాగే ఒక సేవలపైన ఉన్నటువంటి అనేక రకాల అంశాలను నీకు ఆసక్తి కలిగేటట్లు చేయడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియను మనం మార్కెటింగ్ అంటామన్నమాట. అంతేగాని డైరెక్ట్గా నీకు సేల్ జరిగిపోయిందంటే అక్కడ నీకు అతనికి మధ్య లేదా అతనికి ఆ యొక్క వస్తువుకి మధ్య ఏ రకమైనటువంటి ప్రక్రియ జరగలేదని అర్థం కాదనమాట అది. సో సేవల అమ్మకాలకు దారితీసే అన్ని కార్యకలాపాలను అమ్మకం అయితే, ఆ అమ్మకానికి దారితీసేటటువంటి వస్తువులు మరియు సేవలు ప్రజలకు చూపించటం కానివ్వండి, దానిపైన ఆసక్తి కలిగించడం కానివ్వండి, కొనేటట్లు చేయటం కానివ్వండి, ఇవన్నీ ప్రక్రియ కూడా మార్కెటింగ్ అని చెప్పవచ్చును. నెక్స్ట్, అలాగే అమ్మకాలు అనేది వస్తువులు మరియు సేవల అమ్మకాలకు దారితీసే కార్యకలాపాలను వివరించడానికి ఉపయోగించే ఒక పదం ఇది. ఇక ఇప్పుడు అమ్మకాలు చేసాము అనగానే ఏంటి వస్తువులు, ఏంటి సేవలు, మరి ఇవి ఎలా అంటే పలానా వ్యక్తి వచ్చాడు, అతనికి నేను అమ్మాను, ఎంతకు అమ్మాను, పలానా ధర దగ్గర, ఇలా ప్రతి విషయాన్ని కూడా అమ్మకాలకు దారి తీసేందుకు. అలాగే అతను ఏమంటాడు, పలానా ధర నేను కొందామనుకుంటున్నానండి, పలానా ధరకు మీరు ఇచ్చినట్లయితే ఇన్ని వస్తువులు కొనడానికి నేను సిద్ధపడ్డాను, ఇలాంటి అన్ని కార్యకలాపాలు కూడా మనం ఈ పదం కింద వివరిస్తామన్నమాట, అమ్మకాలనే పదం కింద. అంతేకాదు అమ్మకం పలానా జరిగింది, పలానా వస్తువు అమ్మకం జరిగింది, పలానా సేవలు అమ్మకం జరిగాయి, దానిని ఈ రేటు దగ్గర అమ్మడం జరిగింది, దానిని ఈ ప్రదేశంలో అమ్మడం జరిగింది, ఇలా అన్ని రకాల అమ్మకాలకు దారితీసిన కార్యకలాపాలు ఏమేమి ఉంటాయో వాటన్నిటిని అమ్మకం అనే పదం కిందే మనం వివరిస్తామని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ సంభావ్య ఖాతాదారులు,
ఇక్కడ చూడండి, సంభావ్య ఖాతాదారులు అంటే ఇప్పటివరకు వాళ్ళు మన ఖాతాదారులు కాదు, మన వస్తువులు కొనలేదు, కానీ కొనడానికి అవకాశం ఉండేటటువంటి వ్యక్తులను మనం సంభావ్య ఖాతాదారులు అంటాము. ఎందుకు అంటాము? వారికి మనం ఆల్రెడీ మన వస్తువు మార్కెటింగ్లో చూపించాము. ఇక్కడ సంభావ్య ఖాతాదారులతో మనం సంబంధాలను నిర్వహించటము మరియు చివరికి అమ్మకానికి సంబంధించినటువంటి ఆ అమ్మకానికి దారితీసేటటువంటి అవకాశాల కోసము ఒక పరిష్కారాన్ని అందించడమే ఈ యొక్క అమ్మకందారుల బాధ్యత. అంటే నువ్వు ఈ సంభావ్య ఖాతాదారులకు ఆ వస్తువును అమ్మడం, అంటే వాళ్ళు రావడం మనం అమ్మడం మధ్య ఈ అమ్మకాలకు దారితీసే అన్ని రకాల కార్యకలాపాలను నువ్వు ఎవరైతే అమ్మకందారుడు ఉన్నాడో అతడు ఆ యొక్క అవకాశాలని చేసే విధంగా అతడు తన బాధ్యత నెరవేరుస్తుంటాడు. మరేమీ లేదు, అతను అమ్మకానికి వచ్చిన వ్యక్తికి ఏంటేంటి అమ్మడము అనేది ఇవన్నీ ఒక పరిష్కారం చూపించాలన్నమాట అతనికి ఉండే అవకాశాలకి. అలా అమ్మకందారుల బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ అనేటటువంటి వ్యాపారంలో, అంటే ఇక్కడ మార్కెటింగ్ ఏం చేస్తుంది? మీ వ్యాపారంలో ఆసక్తిని పెంచడానికి, వినియోగదారు చేత కొనుగోలు చేసేటట్లు సహాయపడటానికి ఉండే అన్ని రకాల కార్యకలాపాలను కలిగి ఉండేదాన్ని మనం మార్కెటింగ్ అంటాము. అంటే ఇక్కడ మార్కెటింగ్ ఏం చేస్తుంది? ఆ అమ్మడానికి సహాయపడుతుంది. ఏ విధంగా? ఒక వ్యక్తి ఏదైతే సంభావ్య వినియోగదారుడు ఉన్నాడో, కొనడానికి అవకాశం ఉందని అనుకున్న వినియోగదారుడు ఉన్నాడో అతనికి ఈ వస్తువును చూపిస్తుంది, ఆసక్తి పెంచుతుంది, అతను కొనుగోలు చేయడానికి అనేక రకాలుగా సహాయపడుతుంది. తద్వారా అమ్మకానికి ఒక రకంగా ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఈ సంభావ్య వినియోగదారులు ఎవరున్నారో, అంటే సంభావ్య వినియోగదారులు అంటే మన వస్తువును కొనడానికి అవకాశం ఉండే వినియోగదారుడు. ఇప్పటి వరకు మన వస్తువును అతను కొనలేదు కాబట్టి ఇలాంటి సంభావ్య వినియోగదారుల యొక్క ప్రయోజనాలని మనం అర్థం చేసుకోవడానికి, తద్వారా ఆ విక్రయదారుల యొక్క మార్కెట్ని పరిశోధన చేయటానికి, తద్వారా విశ్లేషణ చేయడానికి ఈ యొక్క మార్కెటింగ్ని వారు ఉపయోగించుకుంటారని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మార్కెట్లో ఎవరు ఎంతమంది కొన్నారు ఈ వస్తువుని, వారి యొక్క ప్రయోజనాలు ఇది తీర్చిదిద్దుతుందా లేదా, వారికి ఇది సంతృప్తికరంగా ఉందా లేదా, అలాంటి అన్ని రకాల పరిశోధన. ఇందులో ఏదైనా మార్పు కావాలనుకుంటున్నారా, ఏదైనా ధరని మార్చాలని అనుకుంటున్నారా వారు, ఇలా ప్రతి విషయాన్ని కూడా ఆ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఆ మార్కెట్ పరిశోధన చేయటము మరియు విశ్లేషణ చేయటము వాటికి ఉపయోగించడాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారం యొక్క బ్రాండ్, ఇక్కడ గమనించండి, వ్యాపారానికిలో ఏ బ్రాండ్ వస్తువులు మనం అమ్ముతున్నామో ఆ బ్రాండ్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి, అలాగే ఉత్పత్తి, అది వస్తువు కావచ్చు, అలాగే సేవ, కంటికి కనిపించినటువంటి సేవలు కావచ్చు, వీటిని ప్రజలను ఆకర్షించేలా చేయటానికి మనం ఒక ప్రచారం చేస్తాము. ఆ ప్రచారం ద్వారా మన దగ్గర ఒక వస్తువు ఉన్నదని లేదా మన దగ్గర ఒక సేవలు ఉన్నాయని వాళ్ళకి ఆ యొక్క వాటికి సంబంధించిన అనేక విషయాలను ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తాము. అట్లాంటి ఒక ప్రచారాన్ని నిర్వహించుకోవడానికి ఏ విభాగం అయితే బాధ్యత వహిస్తుందో అదే మార్కెటింగ్ అన్నమాట. సో మార్కెటింగ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక బాధ్యత తీసుకొని ఒక విభాగం తరపున ప్రజలకు మన బ్రాండ్ని తెలియజేస్తుంది, మన ఉత్పత్తిని తెలియజేస్తుంది, మన సేవలను తెలియజేస్తుంది, తద్వారా ప్రజలు ఆకర్షించేటట్లుగా చేస్తుంది, అందుకు ప్రచారాన్ని చేస్తుంది. ఇవన్నీ ఇక్కడ పాటుపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, మార్కెటింగ్ అనేది మరియు అమ్మకాల మధ్య కొన్ని సాధారణమైన తేడాలు ఉన్నాయి. అవే మనం అంటే చాలా చిన్న, మరీ మనం చెప్పుకునేటటువంటి ఆ పెద్ద పెద్ద తేడాలు అయితే కాదు, వాటిని మనం జాగ్రత్తగా గమనించి ఏది మార్కెటింగ్ ఏది అమ్మకం అనే దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక ఉదాహరణ గమనిస్తే, ఉదాహరణకు మార్కెటింగ్ అనేది దాని యొక్క ప్రయత్నాలను సాధారణమైన ప్రజలపై లేదా పెద్ద వ్యక్తుల సమూహాలపై కేంద్రీకరిస్తుంది. అంటే మార్కెటింగ్ ఎప్పుడు కూడా ఏంటి, ఏదైతే దాన్ని ప్రయత్నం చేస్తుందో వస్తువులు కొనిపించాలని, సేవలు అమ్మాలని, అలాంటి ఒక ప్రయత్నాలను అయితే సాధారణమైన ప్రజలపైన కానీ లేదా ఎక్కువ మంది, అంటే సాధారణ అంటే ఇండివిజువల్స్, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి మీద కావచ్చు, లేదా వ్యక్తుల సముదాయాలు కొన్ని ఉంటాయి చూసారా, ఒక్కసారికి ఎక్కువ మొత్తాల్లో వాళ్ళ చేత కొనిపించేందుకు అలాంటి వ్యక్తుల సమూహాలపైన కానీ అది కేంద్రీకరించి వారితో సంప్రదింపులు చేస్తుంది, వారిని మన వస్తువులు కొనేటట్లు చేస్తుంది. ఈ విధంగా అయితే ఇక్కడ అమ్మకాలు చిన్న సమూహాలను లేదా సాధారణ ప్రజల యొక్క ఉపసమితులను లక్ష్యంగా చేసుకుంటాయి.
అమ్మకాలు ఏం చేస్తుంది, చిన్న సమూహాలు, వీలైతే ఒక్కొక్క వ్యక్తిని లేదా కొంతమంది వ్యక్తులు ఒక కుటుంబాన్ని అలా అనమాట, చిన్న చిన్న సమూహాలని లక్ష్యంగా చేసుకొని, అలాగే సాధారణ ప్రజలు అంటే ఎక్కువ మంది ఉండేటట్టు కాకుండా చిన్న చిన్న ఉపసమితులుగా ఏర్పాటు చేసుకొని వారికి అమ్మకాలు అనేది చేపడుతుంది అనమాట. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి చిన్న ఒక తేడా అని చెప్పవచ్చు. ఒక నిమిషం లైన్లో ఉండండి. నెక్స్ట్ ఇక్కడ మార్కెటింగ్ మరియు అమ్మకాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం గమనిద్దాము. సో ఇది మనకి ఇక్కడ నుంచి కొంత మ్యాటర్ అయితే మనం వాటి గురించి ఉపోద్ఘాతం రాసిన తర్వాత వాటిని మనం ఒక మధ్యలో గీతలో చూసుకొని వాటికి ఇటు అమ్మకాలు అటు మార్కెటింగ్ అని పెట్టుకొని వాటి యొక్క విషయాలను రాసుకుంటూ వెళ్తాము. ఇక్కడ చూడండి, సాధారణంగా మార్కెటింగ్ను అమ్మకాలను అందరూ కూడా ఒకే విధంగా భావిస్తారని అనుకున్నాము. ఎందువల్లంటే ఈ రెండింటి లక్ష్యాలు ఒకటే. మార్కెటింగ్ కూడా వ్యక్తి చేత కొనిపించటము, లాభార్జన పొందటమే. అమ్మకం కూడా వ్యక్తి చేత కొనిపించటము, లాభార్జన పొందటమే. కాబట్టి లక్ష్యాలు ఒకటే, 1,00,000 శాతం కోసం పనిచేస్తాయి. కానీ ఆ స్లైట్ డీవియేషన్ అని ఏది మీకు ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. సో రెండింటి యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటంటే లాభార్జన. సో లాభార్జనే ప్రధానమైన ధ్యేయంగా ఈ రెండు కూడా నిర్వహించబడతాయి. అయితే ఈ రెండింటి మధ్య ఏ రకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి? రెండింటి మధ్య లాభార్జన ప్రధాన ధ్యేయం అయినప్పటికీ కూడా ఆ వ్యత్యాసాలను మనం ఇప్పుడు దిగువన వివరించడం అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, అమ్మకాలు మరియు మార్కెటింగ్. నేను మరి ఇక దీన్ని టైప్ చేయకుండా ఈ విధంగా మొత్తం ఆ పిక్చర్ని అలా పెట్టడం జరిగింది. సో మీకు ఇది ఈజీగా ఉంటుంది, ఇది నోట్ చేసుకోవడానికి కూడా అని చెప్పి. ఇక్కడ చూడండి, అమ్మకాలు మనం ఎడం చేతి పక్క ఒక వరుస క్రమంలో వేసాము, మార్కెటింగ్ను కుడి చేతి పక్క వరుస క్రమంలో వేసాము నిలువుగా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ అమ్మకాలకి మార్కెటింగ్ మధ్య ఉన్న తేడాలని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1వ పాయింట్ ఏంటంటే, అమ్మకాలు ఏం చేస్తుందంటే ఆ అమ్మకందారులు ఎవరున్నారో వారి అవసరాలు ఏమిటో, వారికి ఉన్న ధ్యేయాలు ఏమిటో వాటి చుట్టూ పరిభ్రమిస్తుంది. అమ్మకందారుడి యొక్క కేంద్రీకృతమైనటువంటి ఒక ప్రక్రియని అమ్మకం అంటాం అన్నమాట. అమ్మకందారుడి చుట్టూ తిరుగుతుంది అమ్మకం అనేది. అతడి అవసరాలు ఏమిటో ఆ అవసరాలు తీర్చడానికి అమ్మకం జరుగుతుంది. అలాగే అతడు ఏ రకమైన ధ్యేయం పెట్టుకున్నాడో ఆ ధ్యేయాన్ని అంటే పరిపూర్తి చేయటానికే అమ్మకం జరుగుతుంది. కాబట్టి అమ్మకం అనేది అమ్మకందారు యొక్క అవసరాలను ధ్యేయాలను చుట్టూ పరిభ్రమిస్తుంది అని చెప్పవచ్చును. అయితే అమ్మకందారుడు మనం ఉత్పత్తిదారుడు అనుకోవచ్చు, వర్తకుడు అనుకోవచ్చు. అతని చుట్టూ తిరిగేది అమ్మకం అయితే, వినియోగదారుడి యొక్క అవసరాలు, వినియోగదారుడి యొక్క అభిరుచుల చుట్టూ పరిభ్రమించేది మార్కెటింగ్. సో ఇక్కడ గమనించండి, రెండు మార్కెటింగ్ మొట్టమొదట ఒక ట్యాగ్ లైన్ ఏంటి, వినియోగదారుడే రారాజు అనుకున్నాం. నీకేం కావాలో చెప్పు, దానికి అనుగుణంగా మేము ఇక్కడ వస్తువులు నీకు అందజేస్తామని చెప్పి ఎప్పుడు వినియోగదారుడికి యొక్క అవసరాలు తెలుసుకోవటము, వాళ్ళ అభిరుచులు ఏమిటో తెలుసుకోవటము, వాటికి అనుగుణంగా మన వస్తువులు తయారు చేయటము, సేవలు అందించడము, ఈ విధంగా వినియోగదారుడి అవసరాలు. ఇక్కడ రెండింటి మధ్య తేడా గమనించండి. అటు అమ్మకందారుడి అవసరాలు, అమ్మకందారుడికి ఉండే ధ్యేయాలు, వాటి చుట్టూ పరిభ్రమించేదే అమ్మకము అయితే, ఇటు వినియోగదారుడి యొక్క అవసరాలను తెలుసుకొని వారి యొక్క అభిరుచులను తెలుసుకొని వాటి చుట్టూ పరిభ్రమించేదే మార్కెటింగ్. అది నెక్స్ట్. అలాగే వస్తువుల యొక్క అమ్మకపు విధానాలపైన కేంద్రీకరించబడి ఉండేదే అమ్మకము. ఇక్కడ గమనించండి, వస్తువులు ఏ విధంగా అమ్మాలి అంతే, ఇంకేం పట్టించుకోదు. వస్తువులు అమ్మకపు విధానాలు ఏమేమి ఉన్నాయో, ఎంత తూకం వేసి ఇవ్వాలి, ఏ రేటు దగ్గర ఇవ్వాలి, ఎంత మొత్తం విభజించడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని వస్తువులను అమ్మేటటువంటి విధానాల మీదే తన దృష్టి కేంద్రీకరించబడే ఒక ప్రక్రియను మనం అమ్మకాలు అని పిలుస్తాము. ఇంకేమీ పట్టించుకోదు అమ్మకాలు. కానీ మార్కెటింగ్ ఏం చేస్తుంది, వినియోగదారుడు అవసరాలను పైన కేంద్రీకరించబడుతుంది. సో వినియోగదారుడు అవసరాలు, సో అతని అవసరం ఏంటి, ఒక చిన్న ప్యాకెట్లో వస్తువు కావాలా, సో 100 గ్రాముల చొప్పున కావాలా, కేజీ చొప్పున కావాలా, లేదా 10 రూపాయల ధర దగ్గర కావాలా, 2 రూపాయలకే వస్తువు కావాలా, ఎలాంటి అవసరాలు వినియోగదారుడికి ఉన్నాయో అది గమనించి దానికి అనుగుణంగా వినియోగదారుడు అవసరాలనే ఇది కేంద్రీకృతమై ఉండి మార్కెటింగ్ చేస్తుంది. అది ఇక్కడ అవసరాలు అనేవి ఏంటి, వస్తువుల అమ్మకం విధానాలు పైన కేంద్రీకరించబడేది అమ్మకం అయితే, వినియోగదారుడు అవసరాలపైన కేంద్రీకరించబడేది మార్కెటింగ్ అని మనం చెప్పవచ్చును. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్. ఇక్కడ
వస్తు మార్పిడిలో ప్రధాన విలువను సంతృప్తి పరచకుండా మార్పిడి విధులను నిర్వహిస్తుంది. ఇక్కడ చూడండి, అమ్మకం ఏం చేస్తుంది అంటే ఏదైతే వస్తువుని మార్పిడి చేద్దాం అనుకున్నామో ఒక ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి ఒక వినియోగదారుడికి, ఆ వస్తు మార్పిడి జరిగినప్పుడు అక్కడ ప్రధానమైన విలువను సంతృప్తి పరచడం ఉండదు. ఇక్కడ ఓన్లీ ఈ మార్పిడి చేసేందుకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి? నేను ఈ వస్తువుని అతనికి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అతని దగ్గర నుంచి నాకు ఏం కావాలి? మార్పిడి విలువ. సో నేను ఇది 100 రూపాయలకి అమ్మాలనుకున్నాను, నీకు ఇది కావాలంటే 100 రూపాయలకి అమ్ముతాను అని ఈ వస్తువుని అతనికి ఇచ్చి అతని దగ్గర 100 రూపాయలు తీసుకునే అని ఈ ప్రక్రియను మాత్రమే నేను నిర్వహిస్తాను అమ్మకంలో. సో నేను ఇక వస్తువు యొక్క విలువని నేను ఏ విధంగా మార్చడం కానీ దాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం కానీ చెయ్యను. అంటే ఆ వస్తువు నా ఎలా ఉందో అలాగే అందజేసేస్తాను. సో అది వస్తు మార్పిడిలో మనకి ఏం జరుగుతుందట? ఆ ప్రధానమైన విలువను సంతృప్తి పరచకుండా ఒక మార్పిడి విలువను మాత్రమే సంతృప్తి పరిచే విధులను అమ్మకం చేస్తుంది. కానీ మార్కెటింగ్ ఏం చేస్తుంది? వినియోగదారుడి యొక్క సంతృప్తిని ప్రధానంగా తీసుకొని అతను సంతృప్తిపరిచే ప్రక్రియలో విలువను మనం అందించడానికి ప్రయత్నిస్తాం మార్కెటింగ్లో. అది విలువనంటే ఆ యొక్క విలువ ఎంత సంతృప్తి వస్తుంది. సో నీకు ఎలాంటి 100 రూపాయల దగ్గర నీకు ఏ రకమైనటువంటి నేను విలువను అందించబోతున్నానో అది చెప్తుంది అనమాట. ఇది మార్కెటింగ్ యొక్క పరిస్థితి. అలాగే అమ్మకందారులే మన యొక్క వస్తువులను మన యొక్క గుణాలను నిర్ణయిస్తారు. ఇక్కడ అమ్మకంలో ఏంటి వస్తువు? ఇది ఫలానా వస్తువుని అమ్మాలి, దాని యొక్క గుణగణాలు ఏమిటి? ఇదిగో నేను ఒక 100 రూపాయల ధర దగ్గర ఈ యొక్క గుణగణాలు ఉన్న వస్తువుని అమ్మాలనుకుంటున్నాను, ఈ సేవకి ఈ రకమైనటువంటి లక్షణాలు ఉండాలి. అలా అమ్మకందారులు ఏం చేస్తారు? వస్తువు యొక్క వాటి గుణగణాలను నిర్ణయించడం అనేది వారే చేస్తారు. ఎంత రేటుని, ఏ వస్తువుని, పావు కేజీయా, అర కేజీయా, లేదా ఇలాంటి నాణ్యత కలిగిందా, నెంబర్ 1 బ్రాండా, నెంబర్ 2 బ్రాండా, ఇలా వాటి యొక్క గుణగణాలు అనేది నిర్ణయించడం అనేది అమ్మకందారులే చేస్తారు. సో అమ్మకందారులే వస్తువు యొక్క గుణగణాలని నిర్ణయించడం అనేది ఇందులో ఉంటుంది అని గమనించవచ్చు. నెక్స్ట్, అదే మార్కెటింగ్లో ఏంటంటే ఏ రకమైనటువంటి గుణగణాలు నేను వస్తువు కావాలో వినియోగదారు నిర్ణయిస్తాడు. నాకు ఇగో ఈ రకమైనటువంటి గుణగణాలు ఉండాలి, ఆ రకమైన వస్తువు నేను పొందడానికి సిద్ధంగా ఉన్నాను అని వినియోగదారుడే ఒక వస్తువు ఎలా ఉండాలి, వాటి గుణగణాలు ఎట్లా ఉండాలి అని నిర్ణయిస్తాడు. అప్పుడు వినియోగదారు నిర్ణయించిన విధంగా మార్కెటింగ్లో వస్తువులు తయారు చేస్తారు. సో వినియోగదారుడు అతడికి ఒక రూపాయి ప్యాకెట్ కావాలనుకున్నాడు, ఒక 10 రూపాయల ప్యాకెట్ కావాలనుకున్నాడు, 100 గ్రాముల్లో కావాలనుకున్నాడు, పావు కేజీల్లో కావాలనుకున్నాడు, అలాగే నెంబర్ 1 బ్రాండ్ కావాలనుకున్నాడు, నెంబర్ 2 బ్రాండ్ కావాలనుకున్నాడు, ఇంకా కాస్త నాసిగా ఉన్నా సరే ఒక పని అయ్యేటట్లుగా కొన్ని వస్తువులు కావాలనుకున్నాడు. ఆ విధంగా వినియోగదారుడు ఆ వస్తువుని ఎంత మేరకు కావాలనుకున్నాడు, వాటి గుణగణాలు ఏమిటి, వీటి మీద ఆధారపడి మార్కెటింగ్ ఉంటుందన్నమాట. ఎందుకని? వినియోగదారుడు అభిరుచులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. సో వినియోగదారుడు ఏం కోరికలో కావాలనుకున్నాడో అలాగే మనం వస్తువుని ఇవ్వాలనుకున్నాం. కాబట్టి మార్కెటింగ్ ఎప్పుడు ఏం చేస్తుంది? వినియోగదారుడి యొక్క కేంద్రీకృతమై అతనికి కావాల్సిన విధంగానే తయారు చేయాలనుకుంటుంది వస్తువుని. అది. సో అదే ఇక్కడ అమ్మకందారుడు తాను ఇంకేమనుకోడు, తన దగ్గర ఎలాంటి వస్తువు ఉంది, నేను ఏది ఎలాంటిది అమ్మాలనుకున్నానో అదే అమ్ముతాడు. ఇంక అందులో ఇంకేం వేరే రకమైనటువంటి మరొక ఇంకో దానికి ప్రసక్తి ఉండదు అనమాట. నెక్స్ట్ 5, ఇక్కడ ప్యాకింగ్ వస్తువుకు రక్షణగా మాత్రమే భావించబడుతుంది. అంటే ఏంటి? అతను ప్యాకింగ్ వేస్తే వేస్తాడు, లేదా లేకుండానే వస్తువుని అమ్మేస్తాడు. లేదు ప్యాకింగ్ ఉండాలనుకుంటే అతను ఏం చేస్తాడు? జస్ట్ వస్తువుకి రక్షణగా ఏదో ఒక ప్యాకెట్ ఏదో చుట్టేసి దాన్ని అమ్ముతాడు. అతను ఎందువల్ల అంటే నీకు వస్తువు విలువని అతడు ఏ రకంగా వస్తువు మార్పిడి చేయడానికే దృష్టి పెట్టాడు తప్ప వస్తువుని బాగా తయారు చేసి శుభ్రపరిచి దానికి ఏంటి మేకప్ వేసి నీకు ఇద్దామని అతను ఆలోచన అంటే ఉండదు. అది కాబట్టి ప్యాకింగ్ అనేది అమ్మకంలో ఎలా ఉంటుందట? జస్ట్ రక్షణ. కట్టామంటే కట్టాం, పెట్టామంటే పెట్టాము, చుట్టామంటే చుట్టాము, అట్లాగనమాట ప్యాకింగ్ యొక్క వస్తువు ఉంటుంది. అదే మార్కెటింగ్లో ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆకర్షణీయంగా ఉంటుంది. నిన్ను అట్రాక్ట్ చేయాలి, అది నిన్ను అట్రాక్ట్ చేసి వస్తువు కొనుగోలు చేయాలి. కాబట్టి ప్యాకింగ్ వినియోగదారుడి సౌకర్యార్థం ఉపయోగించబడుతుంది మరియు నిన్నంటే వినియోగదారుని అట్రాక్ట్ చేసే విధంగా ప్యాకింగ్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉంటే మార్కెటింగ్ అవుతుందో మన వస్తువు, అంత చక్కగా ప్యాకింగ్ అక్కడ చేయటం జరుగుతుంది.
అందుకని ప్యాకింగ్ అనేది మార్కెటింగ్లో ఒక చాలా ముఖ్యమైన ప్రక్రియ అని, అమ్మకాల ప్రోత్సాహానికి అది ఎంతో దోహదపడుతుందని మనం ప్రత్యేకించి ఒక చాప్టరే చెప్పుకున్నాం ప్యాకింగ్లో, అది కదా. కాబట్టి మార్కెటింగ్కి ప్యాకింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. వినియోగదారుడు సౌకర్యంగా ఉండేటట్టు చూసుకుంటారు, ప్యాకింగ్ని ఆకర్షణీయంగా ఉండేట్టు చూసుకుంటారు. వారు ఏ విధంగా అది ఒక ప్యాకెట్లో కావాలనుకుంటున్నారా, అది ఒక గుండ్రంగా ఉండాలనుకుంటున్నారా ఆ ప్యాకింగ్, లేదా అది ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలనుకుంటున్నారా, చతురస్రాకారంలో ఉండాలనుకుంటున్నారా, ఇలా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు నిర్ణయించుకునే విధంగానే ఇక్కడ చూపించటం జరుగుతుందన్నమాట. ఇది ప్యాకింగ్ అనేది. సో చూడండి, ప్యాకింగ్ అమ్మకాలు ఒకలాగా, అలాగే మార్కెటింగ్ అనే ఒక దానిలో కూడా ఒకలాగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6వ పాయింట్ మార్కెట్, అది అమ్మకాలు అనేటటువంటి సైడ్. ఉత్పత్తి వ్యయము ధరను నిర్ణయిస్తుంది. ఇక్కడ చూడండి, ధర అమ్మకాల్లో ఎంత పెడతాడు అనేది ఎలా నిర్ణయించబడుతుందట. అప్పటి వరకు దానికి ఎంత వస్తువు తయారైందో, వస్తువుకి ఎంత ఖర్చు పెట్టామో ఆ ఉత్పత్తి వ్యయం, కాస్ట్ ప్రొడక్షన్ చూసారా, ఆ ప్రొడక్షన్ కాస్ట్ మీద ఆధారపడి ధర నిర్ణయించడం జరుగుతుంది అమ్మకాల్లో. సో నాకు ఒక 90 రూపాయలు అయ్యింది, 10 రూపాయలు లాభం, 100 రూపాయలకు అమ్మడం, అంతే, ఇంకేమి ఉండదు, ఇంకేమీ వేసుకోరు. సో ఉత్పత్తి వ్యయాన్ని బట్టే ధర నిర్ణయించడం అనేది అమ్మకాల్లో జరుగుతుంది. అదే మార్కెటింగ్లో ధరను ఎవరు నిర్ణయిస్తారంటే వినియోగదారుడు నిర్ణయిస్తాడు. అదేంటి, అమ్మకందారుడి దగ్గర లేదా ఉత్పత్తిదారుడి దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువుకి వినియోగదారుడు ఎలా పెడతాడంటే ఇతని యొక్క సప్లై, అతని యొక్క డిమాండ్, ఈ రెండింటి మీద ఆధారపడి మార్కెటింగ్లో ధర నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఏ డిమాండ్ దగ్గర ఎంత సప్లై ఉందో చూసి అప్పుడు ఆ డిమాండ్కి సప్లైకి మధ్య ఈ యొక్క కావాల్సిన ధరని నిర్ణయిస్తాడు. సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది, ధర ఎక్కువగా పెట్టుకుంటాడు. సో ఆ ధర దగ్గర వినియోగదారుడు కొనడానికి సిద్ధపడతాడు. అందుకని అది వినియోగదారుడు ధర అని అంటామన్నమాట. అది మార్కెటింగ్లో వినియోగదారుడు అతను ఎంత ధర దగ్గరైనా ఒక వస్తువును కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అక్కడ కారణం ఏమిటి అంటే అక్కడ సప్లై తక్కువగా ఉంది, ఎక్కువ మంది వ్యక్తులు ఆ వస్తువుని కావాలనుకుంటున్నారు. కాబట్టి అది నేను 10 రూపాయలు పెట్టారంటే ఎక్కువ మంది వచ్చేస్తారు, మనకు దొరకదు. కానీ 100 రూపాయల దగ్గర ఆ వస్తువు ఉన్న కొనుగోలు చేయడానికి కొంతమంది వ్యక్తులు సిద్ధపడతారు. కాబట్టి వినియోగదారుడు ఏ ధర దగ్గర కొనుగోలు చేయడానికి సిద్ధపడతాడంటే ఆ యొక్క సప్లైని చూసుకుంటాడు, ఆ యొక్క డిమాండ్ని చూసుకుంటాడు, అప్పుడే ఆ ధరను అనేది అతను నిర్ణయిస్తాడు. ఇది. సో ఉత్పత్తి వ్యయము ధరను నిర్ణయిస్తుంది, వినియోగదారుడు ఇక్కడ ధరను నిర్ణయిస్తాడు. ఈ రెండింటిని మనం గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏడవ పాయింట్ చూడండి. అమ్మకాల్లో 7వ పాయింట్ ఏమిటంటే రెండింటి మధ్య తేడాల్లో వివిధ మార్కెటింగ్ విధుల మధ్య సమన్వయం ఉండదు. ఇక్కడ చూడండి, అమ్మకం చేసే క్రమంలో ఇక్కడ మనం వస్తువును అమ్మేమో అతనికి ఇవ్వడం అంతవరకు చూసుకుంటాం, కానీ దీన్ని మార్కెటింగ్ విధులు ఏమున్నాయి, దీన్ని ఎలాగ అమ్ముకోవాలి, దీన్ని ఏ విధంగా అడ్వర్టైజ్, ఇలాంటి విషయాలన్నీ కూడా అమ్మకం పట్టించుకోదు. కాబట్టి మార్కెటింగ్ యొక్క విధుల మీద అమ్మకం కోఆర్డినేట్ చేయదు అన్నమాట. అది అలాగే మార్కెటింగ్ ఏం చేస్తుంది, పూర్తిగా అన్ని రకాల మార్కెటింగ్ విధులను కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, మనకు తెలుసు మార్కెటింగ్ విధులు అనేక రకాల, అమ్మకాలు, కొనుగోళ్ళు, ధర నిర్ణయము, అమ్మకాల ప్రోత్సాహము, ఓకేనా, అలాగే నష్టభయం, ఇవన్నీ ఉన్నాయి. వాటిని అలాగే రవాణా, అలాగే గిడ్డంగి నిల్వ, అలాగే మార్కెటింగ్ యొక్క పరిశోధన, మార్కెటింగ్ సమాచారము, ఇలా చాలా రకాల అంశాలు ఉన్నాయి కదా. వీటన్నిటినీ ఒకదానికి ఒకటి లింకప్ చేస్తుంది, ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటుంది. అప్పుడు మార్కెటింగ్ యొక్క విధులు సక్రమంగా జరిగి వస్తువు మార్కెటింగ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8వ పాయింట్ చూసినట్లయితే స్వల్పకాలికమైన లక్ష్యాలపైన ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఏది, అమ్మకం ఓన్లీ జస్ట్ మన సరుకు అమ్మేసి వెళ్ళిపోతే చాలు, ఈ సరుకు అమ్ముడైపోతే చాలు అని మాత్రం అమ్మకం చూసుకుంటుంది. ఏ వస్తువునైతే అమ్మకం మీద పెట్టానో ఆ వస్తువు అమ్మకం వరకు మాత్రమే ఈ అమ్మకాలు అనేది దృష్టి పెడుతుంది. అందుకని అమ్మకం యొక్క లక్ష్యము స్వల్పకాలిక లక్ష్యాల మీద దృష్టి ఉంటుంది, స్వల్పకాలిక లక్ష్యాలు మాత్రమే. వేరేజ్ అదే మార్కెటింగ్ ఏంటంటే దీర్ఘకాలిక లక్ష్యాల మీద వ్యూహరచన ఉంటుంది. దీర్ఘకాలికమైన లక్ష్యాలు అంటే ఏంటి, ఈ రోజుతో ఈ వస్తువుతో పోయేది కాదు. మార్కెటింగ్ అంటే ఇటువంటి అనేక రకాల వస్తువులను మార్కెటింగ్లో కొనుగోలు చేయించడం ఎలాగా, ఈరోజు కొనుగోలు చేయాలి, రేపు కొనుగోలు చేయాలి, 20 సంవత్సరాలైనా కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఉంటుంది మార్కెటింగ్ అనేది. కాబట్టి
ప్రతి ఒక్క వస్తువుకి సంబంధించి కాక అనేక వస్తువులను ఏ విధంగా మార్కెటింగ్లో కొనుగోలు చేయించాలని ఒక వ్యూహ రచన, దీర్ఘకాలిక లక్ష్యాలపైన తయారు చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. అలా అటు అమ్మకానికి ఇటు మార్కెటింగ్కి మధ్య తేడాలు అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒక మీకు ఉపయోగపడుతుంది మరొక ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక అంటే డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మరి కంపారిజన్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ కంపారిజన్, బేసిస్ ఫర్ కంపారిజన్, సేల్స్, మార్కెటింగ్. సో వీటిని కూడా ఒకసారి చదువుతాను, అలాగా మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీటిని కూడా మనం బేసిస్ ఫర్ కంపారిజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్, సేల్స్ అంటే ఏమిటో మీనింగ్ రాస్తాము, మార్కెటింగ్ అంటే ఏమిటో రాస్తాము. సో అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ సేల్స్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ వేర్ బై ప్రొడక్ట్ ఈజ్ ఆఫర్డ్ ఫర్ సేల్ టు ది కస్టమర్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్ అండ్ ఎట్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలోనే. కానీ మార్కెటింగ్ అలా కాదు. మార్కెటింగ్ ఈజ్ అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కస్టమర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ వెన్ ఎవర్ ఎనీ న్యూ ప్రొడక్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ సెల్స్ ఇట్ సెల్ఫ్. అది. అలాగే ఓరియంటేషన్, ఇక్కడ అమ్మకం పూర్తిగా ప్రొడక్ట్ ఓరియంటేషన్. అంటే ఎలా, జస్ట్ వస్తువు ఆధారితమే అక్కడ, అంతే. వస్తువు ఏది పెట్టామో అది అమ్మాలి అంతే. అంటే అటువంటి ఒక ఓరియంటేషన్తో ఉంటుంది ఇది. అంటే ఏ రకమైన, అదే మార్కెటింగ్ ఏంటి, కస్టమర్ ఓరియంటెడ్, అంటే కస్టమర్ ఆధారితమైనటువంటి ఒక ప్రక్రియ మార్కెటింగ్ అనేది. కస్టమర్ చుట్టూ పరిభ్రమిస్తుంది. మరి ఇక్కడైతే ఉత్పత్తి చుట్టూ పరిభ్రమిస్తుంది అంతే. అలాగే అప్రోచ్ మనకి ఇది ఒక ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్, ఇది ఒక ఇంటిగ్రేటెడ్. జస్ట్ ఫ్రాగ్మెంటెడ్ అంటే జస్ట్ ఒక వస్తువుకి మాత్రమే సంబంధించినటువంటి అప్రోచ్. కొన్ని వస్తువులకు మాత్రమే అమ్మకాలు చేస్తాం కాబట్టి ఆ వస్తువుని ఎట్లా అమ్మాలన్నదే చూస్తుంది తప్ప, అదే మార్కెటింగ్ ఒక ఇంటిగ్రేటెడ్ అయినటువంటి అప్రోచ్. అంటే ఇక్కడ ఏంటి, ఒక సమగ్రంగా ఉంటుంది, అన్నిటిని కలుపుకుంటుంది. ఒక రోజుతో పోయేది కాదు, ఒక వస్తువుతో పోయేది కాదు. కాబట్టి అనేక వస్తువులకు అనేక రోజుల పాటు ఏ రకంగా చేయాలి మార్కెటింగ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఇది నడుస్తుంది అనమాట. అలాగే ఫోకస్, మన దృష్టి దేని మీద, కంపెనీ యొక్క అవసరాల మీద మాత్రమే దృష్టి పెట్టేది అమ్మకాలు. కంపెనీ యొక్క అవసరాలంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు కూడా వస్తాడు. కంపెనీలో ఉండే ఉత్పత్తిదారుడి యొక్క అవసరాలు ఏమిటో దానిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని జరిపేదాన్ని మనం అమ్మకం అంటాము. కానీ ఇక్కడ మార్కెటింగ్ ఏంటంటే మార్కెట్ యొక్క అవసరాలు. సో మార్కెట్ యొక్క అవసరాలు ఏమిటో చూసి దాని యొక్క వాటిపైన దృష్టి పెట్టి చేసేటటువంటి కార్యకలాపాలు మనం మార్కెటింగ్ అంటాము. అలాగే దేనికి రిలేటెడ్ టు, ఇది దేనికి సంబంధించి ఉంటుందంటే రిలేటెడ్ టు సేల్స్ ఏంటంటే రిలేటెడ్ టు ఫ్లో ఆఫ్ గూడ్స్ టు కస్టమర్స్. కస్టమర్కి వస్తువుని చేరవేయటం ఎట్లాగా అనే దాని మీద దృష్టి పెడుతుంది. దానికి మాత్రం అమ్మకం సంబంధం ఉంటుంది. నేను అమ్మితే అతనికి చేరుతుంది అంతే, అతను వచ్చి కొనుక్కుంటే అతనికి చేరుతుంది అంతే. అదే మార్కెటింగ్ ఆల్ ద యాక్టివిటీస్, ఏంటి ఆల్ ద యాక్టివిటీస్ విచ్ ఫెసిలిటీస్ ఫ్లో ఆఫ్ గూడ్స్ టు కస్టమర్స్. కస్టమర్కు మనం వస్తువును అందజేసే క్రమంలో అతనికి ఇచ్చేటటువంటి అనేక రకాల అవసరాలు, ఫెసిలిటీస్ అన్నిటిని, సదుపాయాలను, అవకాశాలు అన్నిటికీ సంబంధించి ఉండేటటువంటి అంశమే మార్కెటింగ్ అంటారు. అలాగే డ్యూరేషన్, కాల వ్యవధి. ఇందాక చెప్పాను, వస్తువుని అమ్మితే చాలు అమ్మకం యొక్క లక్ష్యం నెరవేరిపోతుంది. అందుకే అది స్వల్పకాలికమైన లక్ష్యం కలిగి ఉంటుంది. ఏది, అమ్మకం. అదే మార్కెటింగ్ ఏంటంటే ఒక వస్తువు కోసం కాదు, ఒకానొక సంస్థ కోసం కాదు, అనేక వస్తువులు అనేక రోజుల పాటు మనం అమ్మాలి కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యంతో ఉంటుంది. దాన్ని లాంగ్ టర్మ్ అనేటటువంటి డ్యూరేషన్తో ఉంటుంది అన్నమాట. దీన్ని దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఆబ్జెక్టివ్స్, ఏ రకమైన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, టు ఇన్స్టిగేట్ షాపర్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దే టర్న్ అవుట్ యాజ్ బయర్స్. అంటే ఒక ఉత్పత్తిదారుడు ఒక అమ్మకందారుడికి ఎలాగ ఆ వస్తువును అమ్మగలగాలి అనేటటువంటి ఒక మార్గాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటాము. మనం ఇలాగ డబ్బులు తీసుకుంటాము, అలాగ వస్తువుని ఇస్తామనేటటువంటి లక్ష్యమే ఉంటుంది. అదే ఈ మార్కెటింగ్లో టు ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ కస్టమర్ యొక్క అవసరాలను గుర్తిస్తాము. అలాగే దానికి అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేసి చూస్తాము. తద్వారా కస్టమర్ యొక్క అవసరాలకు ఇది సంతృప్తి పడేటట్లు చేస్తాము. అది. అలాగే రిలేషన్షిప్, ఇక్కడ సంబంధాలు ఎట్లా ఉంటాయి, 1 to 1, ఒకరి నుంచి మరొకరికి అంతే. నేను అమ్మకందారుని, నువ్వు కొనుగోలుదారుడివి, నా వస్తువుని ఇస్తాను, నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను, 1 to 1 అంతే రిలేషన్షిప్. కానీ అదే మార్కెటింగ్లో 1 to many, ఒక ఉత్పత్తిదారుడు అనేక మంది వ్యక్తులతోటి మార్కెటింగ్ అనేది ఇక్కడ కలిగి ఉంటుంది సంబంధాలని.
అలాగే టార్గెట్, అమ్మకాల్లో టార్గెట్ ఎవరిపైన? ఓన్లీ ఇండివిడ్యువల్, వస్తువు ఎవరికాల అంటే స్మాల్ గ్రూప్స్, ఒక కుటుంబం అలా. కానీ ఇక్కడ జనరల్ పబ్లిక్, మొత్తం సమాజం అంతా కూడా మన టార్గెటే. అందరి చేత మన వస్తువులు కొనిపించాలని టార్గెట్, అది మార్కెటింగ్ చూసుకుంటుంది. తర్వాత స్కోప్, ఎటువంటి స్కోప్ అంటే పరిధి. సెల్లింగ్ ఆఫ్ ది ప్రొడక్ట్, వస్తువు యొక్క అమ్మకం యొక్క లక్ష్యం అంతే. అలాగే మార్కెటింగ్లో ఎంత స్కోప్ ఉంటుంది? అమ్మడము కాకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, దానికి అనుగుణంగా అమ్మకాలు చేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది, కస్టమర్తో వారి సాటిస్ఫాక్షన్ అనుగుణంగా వస్తువు ఉందా లేదు చూస్తుంది. అలాగే ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్, అంటే విక్రయ అనంతర సర్వీసు, ఆ వస్తువు కొనుక్కున్న తర్వాత కూడా, సార్ మీరు ఇంటికి వెళ్ళి మనం ఆ ఇంటికి అది అప్రోచ్ అంటే ఆఫ్టర్ సేల్ సర్వీసెస్, వస్తువు ఆ వ్యక్తికి అందజేయటమే కాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళి దాన్ని ఇన్స్టాలేషన్ చేయటము, ఇటువంటి ప్రక్రియ అంతా కూడా మార్కెటింగ్లో ఒక భాగంగా మనం చెప్పుకుంటాము. ఓకేనా? సరే, మీ అందరికీ ఇక్కడతో ఇది మార్కెటింగ్ యొక్క ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. దీని దగ్గర చదవండి, ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేటటువంటిది. నేరుగా ఇలాగ ఒక పట్టి రాసేయటం కాదు, అంటే ఏమిటో కూడా ముందు రాసి కొంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి ఉంటుంది తప్పనిసరిగా. అప్పుడు ఆ యొక్క క్వశ్చన్ రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో దీన్ని మీకు షేర్ చేస్తాను ఒకసారి, ఇది బాగా చదవండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే మధ్యాహ్నం కూడా అందరూ అటెండ్ అయ్యేటట్టు చూడండి తప్పనిసరిగా. సో పీపుల్ మనకి ఇక్కడ తక్కువ మంది రావడం జరుగుతుంది, ఇంకా పెంచవలసి ఉంది. ఇప్పుడు పెరిగినటువంటిది ఇంకా పెరగాలి, ఇంకా కూడా పూర్తి స్థాయిలో. సో 75% అది సరిపోతే ఇంకా ఎక్కువగా రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే నేను స్క్రీన్ నా ప్రెజెంటేషన్ క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? అలాగే మార్కెటింగ్లో ఒక్కొక్క టాపిక్ తీసుకుని రెడీగా ఉండండి. సోమవారం నుంచి మనం మార్కెటింగ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ సెమినార్స్ కూడా ఒక పక్క పెట్టడం చేస్తాను. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ రెడీగా చేసుకొని లాస్ట్ మనం మీ అందరికీ తెలిసిందే కదా, ఒక పేపర్ పైన ముందు ప్రజెంటేషన్ అంతా రాసేసేయండి. ఒక టాపిక్ ఏదో తీసుకోండి, 2 పేపర్ల పైన ఒకవైపే ఒక పేపర్ మొత్తం తయారు చేసేయండి. మీరు సోమవారం నాడు వచ్చేటప్పటికి ఆ పేపరు అటు ఎంఎఫ్ఎస్లోను ఇటు మార్కెటింగ్లో కూడా ఒక్కొక్క పేపర్ తయారు చేసేయండి రెడీగా. నాకు అది సోమవారం నాడు వచ్చేటప్పుడు నాకు అవి అందజేయండి. చక్కగా నీట్గా తెలుసు కదా, ఒక బాక్స్ కొట్టి సెమినార్ పేపర్ రాయండి. అప్పుడు మీరు ఆ సెమినార్ చెప్పినప్పుడు అది మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సెమినార్ చెప్పేటప్పుడు కూడా మీ యొక్క పేపర్ని మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు, అక్కడ దాన్ని చూసుకొని చెప్పవచ్చు. లేదు అనుకుంటే ఒక పీడిఎఫ్ ఫైల్లో దాన్ని మార్చుకొని వాటిని అలా కూడా మీరు ప్రజెంటేషన్ అనేది ఇద్దరు. కానీ ఈ లోపల ప్రాక్టీస్ చేయండి, ఏ విధంగా నా యొక్క స్క్రీన్ షేర్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ వాళ్ళకి ఇప్పించాలి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించండి. ఓకేనా? రైట్, మరి అయితే ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.